ఫ్రెండ్స్ బాగున్నారా? విషయం ఏంటంటే కొంతమంది కొన్ని విషయాలలో టాలెంట్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు థ్రోయింగ్ కానీ క్రికెట్ కానీ కొంతమంది బాగా ఆడతారన్నమాట. క్రికెట్ బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, థ్రోయింగ్ బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, కొన్ని ఆటలు ఆడేవాళ్ళు ఉన్నారు. పనికిమాలిన యాదవా అంటారు. దేని చెప్పండి? సరే ఇప్పుడు పనికిమాలిన యాదవే కాదంటలేదు. నువ్వే యాదవే, నువ్వే యాదవే, పనికిమాలిన యాదవ్వా లేకుంటే ఇంకే యాదవ? పనికిమాలిన యాదవ్వా? ఇంక నువ్వు ఏ యాదవే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకే యాదవే తెలియ చెప్పండి. ఒకరిని అనేటప్పుడు మన వెనకాల ఏముంది, మన వెనకాల ఏంటి అని చూసుకొని 1-2 సార్లు అంటాం బెటర్. ఎందుకంటే మన బ్రతికేంటో మన జీవితం ఏంటో మనకే తెలియదు. ఎటు పోయి వచ్చినా మనం బ్రతుకుతామో చచ్చిపోతామో తెలియదు. డబ్బు అని డబ్బు వెనకాల పడుతున్నారు. ఆ డబ్బు వెనకాల పడి రేపు నీకు డబ్బు వచ్చిద్దా లేదా ఇంకేదన్నా వచ్చిద్దా అంటారా? నీకు రాదు కదా. దాని వెనకాల పట్టడం నీది విషయం రాంగు, నువ్వు పట్టడం అనేది ఇంకా రాంగు. అదొకటి. కొంతమంది పెద్దోళ్ళు గెంటేశారు అంటారు. సరే గెంటేశారు తప్పు కాదంటలేదు, తప్పు అంటలేదు. సరే వాళ్ళు పెద్దోళ్ళు చేసే విషయాలు ఏమైనా కనపడుతున్నాయా మీకు? కనపడవు కదా. కనపడకుండా వాళ్ళని వీళ్ళని హింసిస్తుంటారు. పెద్దోళ్ళు చేసే విశేషాలు ఆ ముసలోళ్ళు చేసేది మీకు ఏమైనా తెలుస్తున్నాయా? తెలియట్లేదు కదా. తెలియకుండా ఒకని మాట అంటాం, ఒకరిని అంటాం అన్నది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించుకోండి. తెలుసుకోండి. ఈ విషయాన్నైనా తెలుసుకొని ఉంటే అది మీకే మంచిది. రేపు చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. చెడుని అన్నామా మంచిని అన్నామా తెలియదు. అది చెడుని అనలేం, మంచిని అనలేం, రెండు సమానమే. అదంట చెడు కోట్ వేసుకొని పోయిందంట. పోయి నేను తిరిగి వచ్చాను, చెడుని మొత్తం తిరిగి వచ్చాను, అబద్ధాన్ని నేను తిరిగి వచ్చాను, అబద్ధం అన్నీ పోయి రెండో తోడిపోయి తిరిగి వచ్చినాయి అంట. నిజం పోయిందంట. నిజాన్ని ఊరు పట్టించుకోవట్లేదంట. తిరిగింది ఆఖరికి నీరసం వచ్చి పడిపోయిందంట నిజం. ఈరోజు నిజానికి ఎక్కడ విలువ లేదండి. ఉంది, ఎక్కడో విలువ ఉంది నిజానికి, కానీ తక్కువ విలువ ఉందండి. దయచేసి నిజాయితీ మాటలను అర్థద్దు, తిట్టద్దు, ఏమనద్దు. బాయ్.